రాజకీయ నేతలు, పీఠాధిపతులు అస్సలు సంబంధం లేని విభాగాలు, రెండు విభిన్న ధృవాలు. బట్ కొన్ని రాష్ట్రాల్లో లాగానే ఏపీలో కొన్ని రోజుల పాటు భక్తి, రాజకీయం రెండు కూడా ఏకమయ్యాయి. కానీ ఇప్పుడు టైం మారింది, సో స్వరం కూడా మారింది. అసలేంటో చెప్పకుండా ఏంటి ఇంట్రొడక్షన్ అనుకుంటున్నారా? ఈ మాటలు వినండి, మీకే అర్థమవుతుంది. ఈ స్వరూపానంద ఏ గవర్నమెంట్ వచ్చినా, ఎవరు మా దగ్గరికి వస్తున్నా మేము ఉన్నట్టుగా మాట్లాడతాం. దూరమైనా పర్వాలేదు, మేము గవర్నమెంట్ దగ్గర బట్టికే పీఠం కాదు, ఇది ఉన్నట్టుగా మాట్లాడటమే. సంపాదించుకోవాలి, దాచుకోవాలి అనుకునే పీఠం కాదు ఇది. ఎప్పుడూ యుద్ధమే చేస్తుంది. ఈరోజు నేను చంద్రబాబుని ఏదో కొత్తగా పొడుతున్నాను అనుకోవద్దు. ఎందువల్లంటే అప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చంద్రబాబు గెలవాలని, అప్పుడు మురళీమోహన్ రాజమండ్రి ఎంపీగా ఉన్నప్పుడు నేనే అప్పుడు రాజమండ్రిలో చాలా పెద్ద సభలు పెట్టి సాధువులందరినీ పిలిచి చిలుకూరి ఏదో అనుకుంటాను ఆయన కళ్యాణ మండపం మురళీమోహన్ గెలిపించడానికి సాయశక్తిలో ప్రయత్నం చేశాను. అప్పుడు గెలవాలని, గెలిచినప్పుడు నేనే స్టేట్మెంట్ ఇచ్చాను. చంద్రబాబు గెలవడం చాలా సంతోషం. ఆయన పేరు స్వరూపానందేంద్ర సరస్వతి, విశాఖ శారదా పీఠాధిపతి. ఆయన తెలుగునాట శంకరాచార్య సాంప్రదాయాన్ని అనుసరిస్తూ ఆధ్యాత్మిక విప్లవం సృష్టించాలి అన్నది తన అభిమతం అంటారు స్వరూపానందేంద్ర సరస్వతి. ఈ పీఠానికి ఎంతో మంది భక్తులు కూడా ఉన్నారు. అందులో సామాన్యుల నుంచి సీఎంల వరకు భక్తులు ఉన్నారు. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ గత సీఎంలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరు కూడా స్వరూపానందేంద్ర స్వామి ఫాలోవర్స్ గా ఉండేవారు. ఇక ఏపీలో అయితే జగన్ స్వరూపానందేంద్ర బాండ్ కొంచెం గట్టిది అనే చెప్పాలి. జగన్ కు అనుకూలంగా ఆయన చాలాసార్లు స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు, వెనకేసుకొని కూడా వచ్చారు. కానీ ఇప్పుడు అదే గొంతుతో జగన్ విధానాలతో విభేదించాను అంటూ జగన్ ప్రభుత్వ పనులను వ్యతిరేకిస్తున్నారు స్వరూపానందేంద్ర. కాలం ఎప్పుడూ కూడా ఒకటే రకంగా ఉండదు కదా. ఏపీలో ప్రభుత్వం మారింది, జగన్ దారుణంగా ఓడిపోయారు. ఇక ఏపీలో ప్రభుత్వం చేంజ్ అవ్వగానే ఆయన వాయిస్ లో కూడా స్వరం చేంజ్ కనిపించేస్తుంది. తాము ఏ ప్రభుత్వం కోసం పని చేయలేదని వివరణ ఇచ్చుకున్నారు. చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు. చంద్రబాబు మంచి పరిపాలనా దక్షుడంటూ కితాబిచ్చేశారు. పనిలో పనిగా అమరావతిలో పీఠం కోసం భూమి కొన్నామని చెప్పుకొచ్చారైనా. సంపాదించుకోవాలి, దోచుకోవాలని అనుకునే సిద్ధాంతం శారదా పీఠానికి లేదని అన్నారు. ఆ రోజుల్లోనే నిర్ణయించుకున్నాము అమరావతిలో శ్రీ శారదా పీఠం నిర్మాణం చెయ్యాలని. అది కూడా మంచి ముహూర్తాలు ఉన్నప్పుడు ప్రారంభిస్తాము. ఈ రకంగా విశాఖ శ్రీ శారదా పీఠం ఏ ప్రభుత్వం వచ్చినా నిష్పక్షపాతంగా మా అమ్మవారు, రాజశ్యామల అమ్మవారు అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్నట్టు ఆశీర్వదిస్తాము. అమ్మవారి అనుగ్రహాన్ని వాళ్ళు కలిగేటట్టు ప్రార్థిస్తాము. ఎప్పుడులాగే యజ్ఞాలు, హోమాలు చేస్తాము. ఇప్పుడు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ప్రమాణ స్వీకారము ఎల్లుండి ఉంది కాబట్టి మేము కూడా ఋషికేశ్ చాతుర్మాస్యానికి వెళ్ళే సమయం ఆసన్నమైంది. మళ్ళా 3-4 నెలలు తిరిగి ఆంధ్ర రాము కాబట్టి ఏ రోజు వెళతాము ఇంకా నిర్ణయించలేదు. కాబట్టి ఈరోజు మంచి రోజు. ఈరోజు ఈ ప్రెస్ ద్వారా అందరికీ తెలియచేయాలని ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. స్వరూపానందేంద్ర సరస్వతి కొన్ని విషయాలను క్లెయిమ్ చేయాలని ప్రయత్నిస్తున్నట్టుగా కనిపించింది. నంబర్ 1, మేము ఏ ప్రభుత్వానికి కూడా వత్తాసు పలకలేదు, మేము చాలా న్యూట్రల్ గా ఉన్నాం. ఇది జగన్ కు మద్దతుదారుడిగా అనే ఆరోపణలకు సమాధానం అని చెప్పుకోవచ్చు. నంబర్ 2, జగన్ ప్రభుత్వ విధానాలను నేను కూడా వ్యతిరేకించాను, ప్రశ్నించాను. అంటే ఇప్పుడు కాదు, గతంలో కూడా ప్రశ్నించాను అని చెప్పకనే చెప్పారు ఆయన. నంబర్ 3, రాజధానిగా అమరావతి ప్రాంతానికి నేను కూడా జై కొడుతున్నాను. అంటే టీడీపీ విధానాలకు తమ మద్దతు ఉంటుందని చెప్పడం. ఇక నంబర్ 4, ఎర్రంనాయుడు, మురళీమోహన్ బాగా పరిచయం అంటూ చెప్పుకోవడం. తమ మీద నెగిటివ్ గా ఫోకస్ చేయకండి, మీకోసం గతంలో పని చేశాం, యాగాలు, యజ్ఞాలు చేశామని గుర్తు చేయటం. మొత్తంగా స్వరూపానందేంద్ర సరస్వతి తాపత్రయం అంతా కూడా వైసీపీ అనుకూలవాది అనే ముద్రను తొలగించుకోవటానికి అన్నట్టుగా కనిపిస్తుంది.
అయితే ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి మరీ సంజాయిషీ లాంటి సూచనలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఆయనకు? ఇది కదా ఆయన అసలుగా వేసుకోవాల్సిన ప్రశ్న. రాగద్వేషాలకు అతీతంగా ఉండాల్సిన పెద్దలు, స్థితప్రజ్ఞతను చూపించాల్సిన వేద పండితులు ఇలా ఎందుకు దిగొచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుందంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇది పూర్తిగా ఆయన ఒక్కడిదే తప్పు అని అనలేం, కానీ కొంచెం ఆయన తప్పు కూడా ఉండవచ్చు, ఆయన అనుచరులు చేసినవి కూడా కావచ్చు. తప్పులు మాత్రం ఉన్నాయి. నిజానికి వైఎస్ జగన్ క్రిస్టియన్ కుటుంబం నుంచి వచ్చారు. దీనిని బేస్ చేసుకొని ఇతర పార్టీలు ఆయనపై హిందూ వ్యతిరేక ముద్ర వేసేందుకు ప్రయత్నం చేశాయి. దీనికి కౌంటర్ చేసేందుకు జగన్ అనేక హోమాలు, యాగాల్లో పాల్గొన్నారు. వీటన్నిటిని కూడా స్వయంగా పర్యవేక్షించింది స్వరూపానందేంద్ర సరస్వతి. నిజానికి ఇందులో ఇసుమంతైనా తప్పైతే కనిపించడం లేదు. బట్ ఎప్పుడైతే జగన్ అధికారంలోకి వచ్చారో అప్పుడే సీన్ మొత్తం కూడా మారినట్టు తెలుస్తోంది. శారదా పీఠాన్ని జగన్ పలుసార్లు సందర్శించడం, శారదా పీఠం కూడా దీనిని ప్రచారానికి బాగానే వాడుకున్నారు. ఇక అక్కడి నుంచి శారదా పీఠం న్యూస్ లో హైలైట్ గా నిలుస్తూనే వస్తుంది. తన హిందూ వ్యతిరేక ముద్రను జగన్ సక్సెస్ఫుల్ గా చెరిపేసుకున్నారు. దానికి ఆయన స్వరూపకు థ్యాంక్స్ చెప్పాల్సిందే. అయితే వారేమైనా అక్రమాలు, అరాచకాలు చేశారా అంటే లేదనే చెప్పాలి. బట్ స్వరూప అంటే జగన్ను నడిపించేవారు అనే ముద్ర అప్పుడే పడిపోయింది. అంతేకాదు, దేవాదాయ శాఖకు సంబంధించిన నిర్ణయాల్లో మొదటిగా స్వరూపానంద అభిప్రాయానికి విలువ కూడా ఉండేది. అదే సమయంలో ఏపీలోని ఆలయాల్లో జరుగుతున్న కొన్ని తప్పులకు కూడా స్వరూప ఇండైరెక్ట్ గా మద్దతు పలుకుతున్నట్టు ప్రజల్లోకి వెళ్ళింది. ఆయన జగన్ గురించి గతంలో ఏం మాట్లాడారో ఒకసారి మీరు కూడా వింటే మీకు ఒక విషయం చాలా క్లియర్ గా అర్థమవుతుంది. నేనంటే ప్రాణము, నా హృదయంలో ఇంతమందిలో అగ్ని సాక్షిగా చెబుతున్నా, నా హృదయంలో ఒక ఆత్మగా ప్రేమిస్తున్న వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అంటే నాకు పరమ ప్రాణం. ఆయన గురించి అహర్నిశలు 5 సంవత్సరాలు కష్టపడింది విశాఖ శ్రీ శారదాపీఠం. విశాఖ శ్రీ శారదాపీఠం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అంటే ప్రాణం పెట్టింది. అక్కడ గోడలను అడిగినా, పక్షులను అడిగినా, చెట్లను అడిగినా, పుట్టలను అడిగినా, వ్యక్తులను అడిగినా జగన్మోహన్ రెడ్డి గెలవాలి, జగన్మోహన్ రెడ్డి గెలవాలి, ఈ రాష్ట్రానికి మంచి చేయాలి, దేవాలయ వ్యవస్థ బాగుపడాలి, హిందూ దేవాలయాల యొక్క భూములు కాజేయకూడదు, హిందూ దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు బ్రహ్మాండంగా జరగాలి. అన్ని దేవతలు జగన్మోహన్ రెడ్డిని పరిపూర్ణంగా ఆశీర్వదించాలి. ఇదే ఆయనకు ఎక్కువగా చిక్కుల్లో పడేసిన విషయం. నిజంగా ఆయనపై ప్రేమ, అభిమానులు ఉన్నాయో లేక అధికారంలో ఉన్నారనే ఒక ఉద్దేశంతో ఏమో తెలియదు, కానీ జగన్ను ఆకాశానికి ఎత్తేశారు స్వరూపానంద. ఇప్పుడేమో తీవ్రంగా విమర్శలు కూడా చేస్తున్నారు. అయితే ఇక్కడ మరో విషయం కూడా ఉంది. ఏపీలో విచిత్ర పరిస్థితి ఉంటుంది. వైసీపీతో దోస్తీ అంటే టీడీపీతో శత్రుత్వం ఉన్నట్టనే చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ప్రభుత్వం మారగానే వైసీపీ నేతలు, ముఖ్య కార్యకర్తలు, వారి ఆస్తులపై దాడులు జరుగుతున్నాయి. అందుకే స్వరూపానందేంద్ర స్వామి కూడా ముందస్తు జాగ్రత్త పడుతున్నట్టుగా కనిపిస్తోంది. తాము కూడా టీడీపీకి అనుకూలంగా ఉన్నామని, తమ జోలికి రావద్దు అన్నట్టుగా ఉంది ఆయన పరిస్థితి. నిజానికి స్వామీజీలు ఎలా ఉండాలి? రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి, కుల మతాలకు అతీతంగా పనిచేయాలి, రాజకీయాలకు దూరంగా ఉండాలి, అధికారులు, నేతల శ్రేయస్సు కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలి. దానికి భిన్నంగా జరిగితే ఇప్పుడు స్వరూపానంద ఎదుర్కొంటున్న పరిస్థితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. స్వామీజీలు ఎవరైనా దీనిని ఓ పాఠంగా భావించి ఆచరిస్తే మంచిది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.